హాయ్ అండి, రాజేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నానండి. ముందుగా బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలండి. అందులోకి ఒక హాఫ్ స్పూను పసుపు, హాఫ్ స్పూను సాల్ట్, కొద్దిగా నిమ్మరసం వేసి ఇలా బాగా కలిపి నానబెట్టుకోవాలండి. ఒక 10-15 నిమిషాలు నానబెట్టి పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆవాలు వేసాను. 2 స్పూన్లు జీలకర్ర, కొద్దిగా మెంతులు కూడా వేసాను. ఇవి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇందులోకి దాల్చిన చెక్క వేసాను, కొద్దిగా 4 ఇలాచీలు వేసాను, 4 లవంగాయలు వేసాను, కొద్దిగా షాజీరా వేసాను. ఇట్లా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు కూడా వేసాను. ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారినాక మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి పక్కకు పెట్టిన చికెన్ ముక్కలు ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి, వాటర్ అయితే ఏమీ లేదు. సిమ్లోనే పెట్టి చికెన్ ముక్కలు ఉడకడానికి పెట్టేశాను స్టవ్ మీద. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, అల్లము తీసుకున్నాను మిక్సీలో వేయడానికి. మధ్య మధ్యలో ఇది ఒకసారి ఇట్లా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. సిమ్లోనే ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలన్నీ ఉడికించుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఇదిగో ఇలాగా ఉడికించుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను, అది వేడయింది. అందులో చికెన్ ముక్కలు వేస్తున్నాను. ముక్కలన్నీ వేసినాక ఇట్లా సదురుకొని ఒక దగ్గర లేకుండా ఇలా చేసి సిమ్లోనే పెట్టి ముక్కలు చితికిపోకుండా మెల్లగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా అట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మెల్లగా ఇట్లా కదుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే ఉంచి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం మసాలా దినుసులు మిక్సీకి వేసి పెట్టుకున్నాము కదా, ఆ పౌడర్ కూడా వేసాను. ఇందులోకి 2 స్పూన్లు సాల్ట్ కూడా వేస్తున్నాను. తర్వాత ఒక 4 స్పూన్లు కారం కూడా వేస్తున్నాను.
వేసినాక ఆ ఉప్పు మసాలా కారము ముక్కలకు పట్టడానికి ఒక 2 నిమిషాలు పట్టిద్దండి. ఇట్లా మెల్లగా కదుపుతూ సిమ్ములోనే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు చాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ మాడిపోతుంది కారం అది. ఇప్పుడు మనం 4 నిమ్మకాయల రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మకాయ రసం కూడా వేసి ఇట్లా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఒకసారి. చికెన్ పచ్చడి రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి.